అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజీ నెల్లూరు. ఓకే. మా ఛానల్ ఉంది కదా ఇది. విషయం ఏంటంటే దుబ్బాకలో ఉన్నారు. తెలంగాణ, హైదరాబాద్ అవతల సిద్దిపేట పక్కన దుబ్బాక. జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి రూట్ చెప్తాను. హైదరాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ లేదా జేబీఎస్ బస్ స్టాండ్ అంటారు. అక్కడికి వెళ్తే మీరు సికింద్రాబాద్లో దిగి, నాంపల్లిలో దిగి మెట్రో లేదా బస్సెస్లో ఆ జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి వెళ్తే అక్కడి నుంచి డైరెక్టు దుబ్బాక బస్సు ప్రతి 2 గంటలకు ఒక ఆర్డినరీ బస్సు ఉంటుంది. 4 అవర్స్ జర్నీ ఉంటుంది. అదే ఇంకా త్వరగా వెళ్ళాలంటే ప్రతి ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బస్సు. అదే జేబీఎస్ లేదా జూబ్లీ బస్ స్టాండ్ హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి నంబర్ ఆఫ్ బస్సెస్ ఎక్స్ప్రెసెస్ ఉంటాయి. అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్, హాఫ్ కిలోమీటర్. అక్కడి నుంచి ఆ సిద్దిపేట లేదా దుబ్బాకకు వెళ్ళిన తర్వాత ఆశ్రమం జస్ట్ 5 కిలోమీటర్. స్వామి సమర్థ గారి ఆశ్రమం అంటే ఏ ఆటో ఓడో ఎవరైనా చెప్తారు. 1 పర్సన్ అయితే లిఫ్ట్ కూడా ఇస్తారు. ఓకే. అసలు ఈ స్వామి సమర్థ అంటే ఎవరు? మీకు స్వామి సమర్థ మహారాజ్ దుబ్బాక వీడియోస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆయన వీడియోస్ వస్తాయి ఛానల్లో. ఓకే. అయితే ఈయన ఎవరు ఏంటిదంటే స్వామి సమర్థ గారు అనే లైవ్ అవుతుంది బ్రతికి ఉన్నారు. ఆయన 50 ఇయర్స్ బిలో. ఆయన ₹1 కూడా మన దగ్గర డబ్బులు తీసుకోరు. అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. ఎలా అంటే ఆదివారం పెయిడ్ దర్శనం 500 ఆశ్రమానికి, అన్నదానానికి, ఆవులకి, మేతకి, గోగాసం కోసం ఇచ్చిన వాళ్ళకి. ఓకే. సోమవారం దర్శనం ఉండదు. మంగళవారం ఫ్రీ దర్శనం ఉంటుంది పూర్తి ఉచితంగా. మంగళవారం మీరు ఫ్రీ దర్శనం పోవాలంటే మీరు సోమవారం ఉదయం లేదా మధ్యాహ్నం, సాయంత్రం వెళ్ళి పేరు రాయించుకుంటే మీకు మంగళవారం మార్నింగ్ పేరు చదువుతారు, మీకు టోకెన్ ఇస్తారు. సేమ్ బుధవారం ఫ్రీ దర్శనం పోవాలంటే మీరు సేమ్ మంగళవారం మార్నింగ్ లేదా నైట్ కల్లా 9 అక్కడ వెళ్ళి ఉండాలి. గురువారం ఆశ్రమానికి 500 విరాళం ఇచ్చేవాళ్ళు పెయిడ్ దర్శన్. ఓకే. ఇప్పుడు ఇలా ప్రస్తుతం ఉండేది అక్కడ. ఓకే. 500 విరాళం ఇచ్చేవాళ్ళకి ఫ్రీ దర్శనం లేదు. శుక్రవారం ఏ దర్శనం లేదు. శనివారం మళ్ళీ ఫ్రీ దర్శన్. శనివారం ఫ్రీ దర్శనం కావాలంటే మళ్ళీ మీరు శుక్రవారం ఉదయం లేదా రాత్రి 9 గంటలకు వెళ్ళి ఉండాలి. ఇది ఓకే. ఈ 500 ఫ్రీ దర్శనం ఏంటిదంటే ఆశ్రమంలో నెలకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఉంటుందన్నమాట. వాళ్ళకి నాన్ లోకల్ నుంచి వస్తారు కదా, వేరే రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి, వాళ్ళ కోసం మాత్రమే పెట్టబడింది. మిగతా అసలు పూర్తిగా పేదవారం, మధ్యతరగతి వాళ్ళకి మంగళవారం, బుధవారం, శనివారం ఫ్రీ దర్శనం పెట్టున్నాయి. ఓకే. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు తమ్మనేళ్ళు మీరు చూశారు కదా. మీ పెద్దవాళ్ళు ఎవరైనా మతి స్థిమితం కోల్పోయిన వాళ్ళు తప్పిపోయినా, లేకపోతే చిన్నపిల్లలైనా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, యువకులైనా మిస్ అయ్యి ఉన్నవాళ్ళు, లేకపోతే కిడ్నాప్ గురై ఉన్నవాళ్ళను ఇక్కడ సేవ్ చేయాలంటే ఇద్దరు మహాసిద్ధ గురువు నేను చూసిన వారిలో ఓల్ ఇండియాలో, వరల్డ్ కాదు, ఆంధ్ర తెలంగాణలో కాదు, ఇద్దరు. నెక్స్ట్ ఎవరు అనేది సెకండ్ వీడియో పార్ట్ 2లో చెప్తాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ స్వామి సమర్థ గారు ఏం చేస్తారంటే ఒకటి పరిష్కారం చేస్తారు, 2 అంతరంగ నివృత్తి చేస్తారు. పరిష్కారం అంటే మీ తప్పిపోయిన పిల్లలు లేదా కిడ్నాప్ గురైన పెద్దలు, ఆడవారు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ పూర్వజన్మ కర్మం వలన వాళ్ళ అలా పరిస్థితి ఏర్పడితే వాళ్ళ ప్రాణాలతో ఉంటే మాత్రం వాళ్ళ ప్రాణాలు పోకుండా వాళ్ళు ఎక్కడున్నా కర్మక్షయం చేసి కర్మ తీవ్రతను తగ్గించి నిదానంగా మీకు అప్పగించేలాగా చేస్తారు. ఓకే. లేదు వాళ్ళు ప్రాణాలతో లేరన్నప్పుడు అంతరంగ నివృత్తి చేస్తారు. అంతరంగ నివృత్తి అంటే మీకు వాళ్ళు అంటే ఆ పిల్లలు మీ వాళ్ళు మీకు పుట్టకపోయినప్పుడు, మీ కడుపున పుట్టకపోయినప్పుడు మీకు ఎలా వాళ్ళ మీద ఎమోషన్ ఉంటుందో, వాళ్ళు మధ్యలో వచ్చారు, మధ్యలో పోయారు అనే మానసిక స్థితిని ఇచ్చి కాపాడతారు. ఇదేంటి ఇలా ఇవ్వడం ఏంటంటే ఇది ఇవ్వకపోతే మీకు తప్పిపోయిన మిస్ అయిన పిల్లలు, పెద్దలు, లేదా కిడ్నాప్ గురైన మీకు దక్కితే మీరు హ్యాపీ. మీరు దక్కకపోతే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎమోషన్ గురవుతూ ఉంటే బాగుంది. 24 గంటలు మెంటలీగా ఇక్కడ నరాలని దెబ్బతింటాయి. మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, లేకపోతే పెరాలసిస్ రావడం, లేకపోతే పిచ్చి పట్టి మీరు హాస్పిటల్లో మెడిసిన్ సంవత్సరాల తరబడి ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటుంది కదా, పిచ్చి హాస్పిటల్, అలాగా మీరు మానసిక వ్యాధులతో సఫర్ అవుతూ క్షీణించడం జరుగుతుంది. హార్ట్ అటాక్ గురి చనిపోవడం ఉంటుంది. ఇట్లా ఉంటుంది మీ ప్రియమైన వారు మీకు దూరం అయితే. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే స్వామి సమర్థ గారు అందరికీ కర్మ ఎలా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ ఇంకొక ప్రశ్న అనమాట. కర్మ సంబంధంగా ఉంటుంది, కొద్దిమంది కిడ్నాప్ అయ్యేది, కర్మ సంబంధం కూడా ఉండదు. అంతా కర్మ అని నేను చెప్పను. ఇప్పుడు మీ పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు తప్పైనప్పుడు, మిస్ అయినప్పుడు వాళ్ళు మొదటి జన్మ తీసుకున్నారనుకో, వాళ్ళ కర్మ ఎక్కడిది? కాబట్టి భూమి మీద అలాంటి నీచమైన పరిస్థితులు, నికృష్టమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వాళ్ళకి ఇప్పుడు మీరు సహాయం కావాల్సి ఉంది. ఇక్కడ అవధూత సాంప్రదాయాలు భగవంతుడైనా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఆత్మ లేదా అడగందే చేయడానికి రూల్ లేదు. ముందు అడగాల.
అవదో ఒక లివింగ్ గురువుని గానీ, భగవంతుని గానీ, శివుడిని గానీ ఎవరినైనా మీరు నోరు తెరిసి అడగాల. మాకు చేసి పెట్టు, మాకు పరిష్కారం అన్నది నివృత్తి అనేది ఇలా అడగాల. స్వామి సమర్థ గారు ఆయన మీరు అసలు ఫోటో కూడా తీసుకెక్కర్లా. మీరు ఎక్కడి నుంచి వస్తారో, ఏంటి మీ పూర్వజన్మలేంటి, ఒక చూపులో వాళ్ళ పరిస్థితి ఏంటి, బ్రతికున్నారు, ఏ పరిస్థితిలో చూడగలరు. ఎందుకు నేను ఇలా ఈ వీడియో చేయవస్తుందంటే ఇన్స్టాగ్రామ్ చూస్తే పిల్లలు తప్పిపోయారు. ఇంటర్నేషనల్ వీడియోస్, పిల్లల్ని కిడ్నీలు తీసుకోవడం, హార్ట్ తీసుకోవడం కంటైనర్లో అలాగా. హైదరాబాద్లో నా కళ్ళ ముందే ఒక నకిలీ ముస్లిం ఆటో డ్రైవరు, ఒక నకిలీ హిందూ లేడీ కలిసి ఒక ఆమెని ఆటోలో నైట్ 9 అప్పుడు వెళ్ళారు. భరత్ నగర్ మోసాపేట ఏరియాలో, కూకట్పల్లి పక్కన మోసాపేట అని ఉంటుంది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం పీకలేకపోయినాం. నాకు దగ్గర స్పై కెమెరా లేదు. ఆటో వెనక ఇంకొక ఆటో ఉన్నది. ఇట్లా హైదరాబాద్లో ఎంతోమంది కళ్ళు దుకాణాల దగ్గర ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు, అమ్మాయిలు నడిచిపోతున్నా కానీ కిడ్నాప్ చేసే ఉన్నారు ఈ వ్యాన్స్లో, ఆటోల్లో. మీకు తెలియదు హైదరాబాద్లో ఏం జరుగుతుంది. అలా విజయవాడ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు. ఈ ప్రపంచంలో నాకు తెలియదు, ఈ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ నాకు తెలిసిన వాళ్ళలో, భారతదేశంలో వాళ్ళు ఎవరిని హెల్ప్ చేయగలిగారంటే ఒకరు దుబ్బాకలో ఉన్న స్వామి సమర్థ మహారాజ్. సమర్థ అంటే భగవంతుడి యొక్క పవర్స్ కలిగి, భగవంతుడు ఏం చేయగలిగిన వారు. కర్మ సూత్రాన్ని బ్రేక్ చేయకుండా కర్మ సూత్ర అనుగుణంగా వెళ్ళి కర్మ క్షయం చేసి సహాయం చేసేవాళ్ళు. దయచేసి కాబట్టి అక్కడ పడుకోవడానికి ఎన్ని వేల మంది పోయి పడుకోవడానికి కూడా అన్ని వసతులు ఉంటాయి. దయచేసి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసిన బెల్ సింబల్ కొట్టి కింద ఆల్ అని చూపిస్తే నెక్స్ట్ వీడియో మీ నోటిఫికేషన్లో కనబడుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ చూడలేక ఇప్పుడు స్వామి సమర్థ గారు కూడా భారం అయిపోతుంది, ఫుల్గా భారం 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 ఆయన కర్మలు అనుభవించ. కానీ నేను చేయడం వల్ల ఈ వీడియో ఎంతమంది చేరుతుంది, ఎన్ని వేల మంది పోతారు, 100 మంది వెళ్తే నాకు తెలీదు. ఆయన ఆ శరీరం మన కర్మలు తీసుకుంటే ఇప్పుడు శరీరం విపరీత మంటలు, దురోధలు, నొప్పులు, ఈ 3 శరీరం ప్రతి గురువు అనుభవిస్తుంటాడు. గురువు ఎంత శక్తివంతనాడు, ఫిజికల్గా శరీరం లిమిట్స్ ఉంటాయి మనలాగానే. ఆయన ఒకే సమయంలో ఎన్నో లక్షల శరీరాలు ధరించగలరు, నా స్వంత అనుభవం. ఓకేనా? నా మాటలు మీరు గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా తిరస్కరించొద్దు. దయచేసి ఇది ఇంతకన్నా నేను చెప్పలేను. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి మీకు మీరు వెంటనే వెళ్తే ఆయన దర్శనాలు ఎలా చూస్తానే, కళ్ళల్లో కళ్ళు కలుస్తానే, ముందు మీ భయంకర దుఃఖం, టెన్షన్, ఫియర్ ఎగిరిపోతుంది. అది ఏ సమస్యలు, జాబ్ లేకపోయినా సరే, పెళ్ళైనా కాకపోయినా, పెళ్ళం వదిలేసుకున్న, భార్య వదిలేసిపోయినా, ఈ భయంకర శరీర అనారోగ్యం తట్టుకోనగల మెంటల్ కెపాసిటీ లేక విపరీతంగా హర్షడ్ గారు లోన్ అవుతున్న, ఎమోషన్ నెగిటివ్ అవుతున్న, మానసికంగా మీ లోపల కుసిస్తున్నా సరే, ఆయన ఒక్కసారి మీ దర్శన్. ఆయన అత్యంత సౌందర్యవంతుడు, ఆజానుభావుడు. తన కళ్ళు ఒక రాధాదేవి, ఒక లలితాదేవి, అంత సమ్మోహనంగా ఉంటారు. కాబట్టి మీరు ఆయన దర్శనానికి మీరు సంకల్పిస్తేనే మీరు ఆయన ఓకే అంటే వెళ్ళగలరు. మీ దగ్గర ₹1,00,000 ఉన్నా మీరు వెళ్ళలేరు, ₹1 ఉన్నా మీరు వెళ్ళగలరు. ఆ సన్నిధులకు వెళ్ళారంటే మీకు దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఎందుకు వచ్చారో తెలుస్తుంది. మీకు శక్తిని ఇవ్వడం అక్కడ నిద్ర చేయండి. అవకాశం ఇస్తే ఆయన ఉన్నమన్నా కానీ వెళ్ళిపోయారంటే మీకన్నా దురదృష్టవంతులు ఉండరు. 1,00,000 మంది వచ్చినా 1,00,000 మందిలో ఏ ఒక్కరు వెళ్ళకపోయినా ఎవరు ఎక్కడ దాంకొని ఉన్నా ఆయన తెలుసు. మీ ఫోటో కూడా తీసుకెక్కలేదు, మీ నోటి నుంచి అడిగేలాగా మీకేం కావాలి చెప్పండి అంటారు. ఒక్కోసారి ఆయనే చెప్పేస్తారు మీరు ఇందుకోసం వచ్చారని. ఓకే, ఇలాగా ఆయన్ని ఉపయోగించుకోండి. ఓకే, దయచేసి ఒక లైక్ కొట్టండి. నమస్తే, ఉంటాను. జై గురుదత్త.